హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎగ్స్ అండ్ వంకాయ కర్రీ అండి. చాలా మంచి కాంబినేషన్, భలే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చి నేను 3 కోడిగుడ్లు, 4 వంకాయలు, 2 ఉల్లిగడ్డలు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నాను. నేను వచ్చి ఆయిల్ వేసేది కొంచెం వీడియో తీసుకోలేదండి. ఫస్ట్ ఆయిల్ వేసి కడాయిలోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేంపుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలన్నమాట. చూడండి, ఉల్లిగడ్డలు బాగా వేగిపోయినాయి అన్నమాట. చూడండి, కలర్ మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలకి 2 టమాటాలు కోసేసుకున్నాను అనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాం. ఇంత కారపొడి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి ఎంత కావాలంట. దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి 2 కలిపి వేసుకుంటాను. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. దీంట్లోకి నేను 4 ముక్కలు కోసుకున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా ఫ్రై కావాలి. ఇవి వంకాయలు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వదిలే. బాగా మగ్గిపోయినాయండి. దీంట్లోకి కోడిగుడ్లు వేసుకుంటున్నాను. దీంట్లో పచ్చ సోన తీసేస్తాను అనమాట నేను. ఎందుకంటే మా ఇంట్లో పచ్చ సోన ఎవరు తినరు, అందుకే సోన వేయను. చూడండి, దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టాలి కాబట్టి వంకాయలకి కోడిగుడ్లకి కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్. ఇది కాస్త ఉడికినాక దింపేసుకుందామండి. అయిపోయిందండి, వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీంట్లోకి క్యాప్సికమ్ కానివ్వండి, ఆలుగడ్డ కానివ్వండి వేస్తే ఇంకా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాము. ఇది కొత్తిమీర కాడండి. కొత్తిమీర తీసుకున్నాక కాడ ఉంటుంది కదా, ఇది పాడేయద్దండి ఎప్పుడైనా కానీ. ఇలాంటిది దీంట్లోనే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సాంబార్లే కానీ, రసంలే కానీ, పప్పులేకి కానీ, ఇట్లా కర్రీస్లే కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి వేసుకుందాము. చూడండి, వంకాయ కూడా ఎంత బాగా ఉడికిందో. ఇలా పొడువుగా కోసి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వంకాయ ఎగ్ కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి సపోర్ట్ చేయండి.